మల్లికార్జున గారు రోల్ ఆఫ్ బయలాజికల్ ఇన్ హార్టికల్చర్ అనే దానిపైన 3 ముఖ్యమైనటువంటి పాయింట్లు చెప్పాలని చెప్పని నేను కోరుతున్నాను. Biologicals play a vital role in agriculture. In horticulture, they have a very important role. తెలుగులో చెప్తే బాగుంటుందేమో. బయోలాజికల్స్ అనేవి అగ్రికల్చర్లోనూ హార్టికల్చర్లోనూ చాలా మంచి రోల్ కలిగి ఉన్నాయి. ఇవి శ్రీబయో ఆస్థెటిక్స్ నుంచి డాక్టర్ కేఆర్కే రెడ్డి గారు 40 years బ్యాకే ఆయన పిహెచ్డి కంప్లీట్ చేసిన తర్వాత ఈ బయోలాజికల్స్ మీద రీసెర్చ్ మొదలుపెట్టారు. చాలా మంచి ప్రోడక్ట్స్ని ఇవ్వడం జరిగింది. ఇవి ఫస్ట్ మనకి సాయిల్ హెల్త్ ప్రోడక్ట్స్ అనేటువంటివి కనుక మనము సాయిల్ని ఇంప్రూవ్ చేయడానికి, సాయిల్ని రీవైటలైజ్ చేయడానికి, సాయిల్ని వీ హ్యావ్ టు ఫిల్ ది సాయిల్ విత్ లైఫ్. సాయిల్ అంటే అదే జీవం. ప్రతి గ్రాములోనూ కనీసం 2 కోట్ల నుంచి 10-12 కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి ప్రతి గ్రామ మట్టిలోనూ. ఇప్పుడు మనం విపరీతంగా ఎరువులు, పురుగు మందులు వాడటం, ఫంగిసైడ్స్ వాడటం వల్ల, అవసరానికి మించి వాడటం వల్ల అవి నశించిపోయినాయి. ఒకవేళ మనం కనుక వాటినన్నింటినీ నేలలో మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయగలిగితే, వాటిని మళ్ళీ పంపించగలిగితే నేలలో జీవం అనేది వస్తుంది. లైవ్ సాయిల్ అంటారు. ఈ మధ్య అమెరికన్స్ డెడ్ సాయిల్, లైవ్ సాయిల్ అని దాని సాయిల్ని మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే మనము సాయిల్ హెల్త్ని ఎప్పుడైతే ఇంప్రూవ్ చేస్తామో, సాయిల్ హెల్త్ని ఎప్పుడైతే చక్కగా మెయింటైన్ చేయగలుగుతామో, సాయిల్లో ఉండేటువంటి ఈ మైక్రోబ్స్, సూక్ష్మజీవులు అనేటువంటివి మొక్కకి నేలలో ఉన్నటువంటి కరగని నైట్రోజన్ని, కరగని ఫాస్ఫరస్ని, పొటాష్ని, జింక్ని, ఇనువుని, వీటన్నిటినీ సూక్ష్మ పోషకాలతో సహా అన్నిటినీ కరిగించి మొక్కకు అందిస్తాయి. సూక్ష్మజీవులు వేళ్ల మీద చేరి యాంటీబయాటిక్స్, మెటబలైట్స్ తయారు చేసి మొక్కలో రెసిస్టెన్స్, న్యాచురల్ రెసిస్టెన్స్ని డెవలప్ చేస్తాయి. అందువల్లే మేము చాలా ప్రోడక్ట్స్ నిమ్మజాతి మొక్కల్లో ఇచ్చినప్పుడు చాలా వండర్ఫుల్గా వర్క్ చేసినాయి. ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి ఫ్యూజియారియం, ఫైటోప్తెరా, తర్వాత గానోడర్మా ఇలాంటి ఈ డిసీజెస్కి సంబంధించినటువంటి ఫంగస్లని అవి స్లోగా నాశనం చేయడం జరుగుతుంది. ఈ మంచి మైక్రోబ్స్ వేళ్ల మీద చేరి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దానివల్ల తెగుళ్ళు తగ్గడం, రెండోది మొక్కలో రెసిస్టెన్స్ రావడం. మేము అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో జాంథోమోనాస్ సిట్రి అనేటువంటి బ్యాక్టీరియా, అంటే కంకర తెగులు అంటాం, అది కనపడటం మానేసింది. కనుక బయోలాజికల్స్ని మనం హార్టికల్చర్లో ఇన్కార్పొరేట్ చేయగలిగితే మనం దిగుబడులు పెంచగలుగుతాం, పురుగు మందుల వాడకాన్ని కొంతవరకు తగ్గించగలుగుతాం, ఫంగిసైడ్స్ వాడకాన్ని కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఏంటంటే రైజోస్పియర్ మైక్రోబ్స్, అంటే వేళ్ల మీద ఉండి, మట్టిలో ఉండి వేళ్ళకి సహాయం చేసి వేళ్ళని రక్షించేటువంటివి. రెండోది ఫిల్లోస్పియర్ మైక్రోబ్స్, మొక్క మీద ఉండి పురుగులు వచ్చి తిన్నప్పుడు అవి నశించిపోతాయి. మనం స్ప్రే చేసినప్పుడు వాటి శరీరంలోంచి ఆ రోగకార క్రిములు వెళ్ళి పురుగుల్ని నాశనం చేస్తాయి. దానివల్ల అవశేషాలు లేకుండా మనం చేయగలుగుతాం. ఎండోఫైటిక్ బ్యాక్టీరియా, మనము వేళ్ల ద్వారా కానీ మొక్క మీద స్ప్రే చేయటం వల్ల కానీ మనం గనక మన హార్టికల్చర్ పంటల మీద స్ప్రే చేసినట్టయితే అవి మొక్క లోపలికి వెళ్ళి యాంటీబయాటిక్స్ని, మెటబలైట్స్ని ప్రొడ్యూస్ చేసి తెగుళ్ళు రాకుండా కాపాడతాయి. వరిలో అసలు తెగుళ్ళే రాకుండా చేయొచ్చు మనం. ఇది చాలామంది ప్రూవ్ చేశారు కూడా. అట్లనే నిమ్మలో కూడా చేయొచ్చు, నిమ్మజాతి మొక్కల్లో కూడా, బత్తాయిలో కూడా చేయొచ్చు. ఇవి చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఇది. అంతేకాకుండా ఇప్పుడు మనము నేలలో ఉన్నటువంటి ఉప్పు నీళ్ళని మొక్కలకు అందిస్తున్నాం డ్రిప్ ద్వారా. నేలంతా కూడా చౌడు బారిపోతుంది. ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత లేదా 10 ఏళ్ళు అయిన తర్వాత చౌడు బారిపోతుంది. దానికి హాలోఫిలిక్ బ్యాక్టీరియా అనేటువంటిది హాలోచెక్ అనే ప్రోడక్ట్తో ఇచ్చాం. అది ఈ చౌడుని చాలా బాగా అరికట్టగలుగుతుంది. సో బయోలాజికల్స్ వాడటం మొదలుపెట్టండి, మీకు అద్భుతమైన దిగుబడులు వస్తాయి. థ్యాంక్ యూ మల్లికార్జున గారు. సారీ ఫర్ హరీయింగ్ అప్ యూ. ఈ ప్యానల్ డిస్కషన్లో కడపటి
ఎక్స్పర్ట్ గురునాథ్ గారు సమున్నతి సంస్థ నుంచి ఉన్నారా? గురునాథ్ లేరా? ఓకే, దెన్ ఐ విల్ మేక్ ఎ ఫ్యూ కంక్లూడింగ్ రిమార్క్స్ కొన్ని చేస్తాను. మనం ఈ ఈ ప్యానల్లో పర్టికులర్గా ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ త్రూ ప్రీ హార్వెస్ట్ ఎఫిషియన్సీ అనే దానిపైన మనం చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి మోడళ్ళు క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ పైన మన స్ట్రాటజీగా మనం దాన్ని చూడడం జరిగింది. ఈ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్లో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఏమంటే, ఒకటి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనేది మనం చూడొచ్చు ఈ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఉన్నప్పుడు. రెండవది మనం సులభంగా వాల్యూ చైన్ డెవలప్ చేయడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. సో అదేవిధంగా మనం ప్రొడక్షన్కి సంబంధించి కూడా మనం చాలా వరకు కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. మరి అదేవిధంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా ఫెసిలిటీస్ క్రియేట్ చేసుకోవడానికి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి హార్టికల్చర్ క్రాప్ను బట్టి మనం అక్కడ సినర్జైజ్ చేసుకొని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోల్డ్ స్టోరేజెస్ కానివ్వండి, కలెక్షన్ సెంటర్స్ కానివ్వండి, గ్రేడింగ్ సెంటర్స్ కానివ్వండి, ఇటువంటి వాటిని ఏర్పాటు చేసుకొని ఆ విధంగా సినర్జిక్ బెనిఫిట్ పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా మనం రైతులకు తోడ్పడే విధంగా ఈ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఒక ఎకోసిస్టమ్ అనే దాన్ని మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, లైఫ్ సైకిల్ అప్రోచ్ అని చెప్పి అంటున్నాము. వాల్యూ చైన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ది plant material selection to the actually export marketing, all these value chain points we have to really promote. So this kind of ecosystem we develop, certainly మన రైతులకు ఇప్పుడు వచ్చే మామూలుగా వచ్చేటువంటి ఆదాయం కంటే కనీసం 20 నుంచి 30% అధికంగా మనం ఆదాయం వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా మనకు మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మా ప్యానలిస్టులు మాతో సహకరించి తక్కువ సమయంలోనే చాలా విలువైనటువంటి పాయింట్స్ చెప్పినందుకు ప్యానలిస్ట్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం సమయాభావం వల్ల కొంచెం రష్ చేయాల్సి వచ్చింది, నన్ను క్షమిస్తారని చెప్పని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. And the takeaways from this panel discussion is that ఇన్నోవేషన్, ఇప్పుడు మనం ఫార్మింగ్లో ఇన్నోవేషన్ ఎంత బాగా చేయొచ్చు అలాగే ఒక స్కోప్ మనకు ఉంది. అండ్ మన క్వాలిటీ అగ్రిడేషన్ మనం చేస్తున్న పంట కూడా యాక్చువల్లీ ఏంటంటే మనము క్వాలిటీ అగ్రిడేషన్ మనం చేయగలిగితే ఎంత బాగా మనం ఎక్స్పోజ్ చేయొచ్చు అలాగే ఏంటంటే ఒక పర్స్పెక్టివ్ మనం రావడం జరిగింది. దెన్ మైక్రో ఇరిగేషన్ అనేది ఒక టెక్నాలజీ అడాప్ట్ చేసేటప్పుడు